ఒక నాయకుడితో మాట్లాడదాం. ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఆయన పేరు రణజిత్ మోహన్. ఆ రంజిత్ మోహన్ అన్న గతంలో ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసిండు పార్టీ నుంచి. సో తనతో మాట్లాడదాం. అన్న గుడ్ మార్నింగ్. నమస్తే అన్న నమస్తే. నేను లైవ్లో ఉన్నా, లైవ్ నుంచి కాల్ చేసిన మీకు అన్న. అయితే నిన్న మీ ప్రెస్ మీట్ కూడా చూసినాము. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకోసానికి ఇంత పెద్ద గొడవ అయింది? ఆ స్థాయిలో మరి అంటే విమర్శలు అవసరమా అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఏం జరిగింది అక్కడ? వాస్తవంగా కామారెడ్డి కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో అన్న ఆ సొసైటీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఓకే. వాస్తవంగా ఆరోపణల విషయంలో వస్తే కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ కొరకు చాలా బాగా చేసింది. ఓకే. ఈ విషయంలో సంశయమే లేదు. అంత బాగా చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి విజన్ కాలేజీ బాగుండాలి, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండాలి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, మెడికల్ కాలేజ్ కావాలి, బీఈడి కాలేజ్ కావాలి, పీజీ ఉండాలి. ఇది ఆలోచన వాళ్ళతో ఉండే. నాకు చాలా డిస్కస్ చేసేవా చాలా తర్వాత మాట్లాడుతుంది. సరే తర్వాత టేకన్ ఓవర్ అయిపోయింది, అది ఇష్యూ క్లోజ్ అయింది. కానీ ఇక్కడ సొసైటీ మీద మాత్రం ఆరోపణలు చేసి దాన్ని అంటారు. సొసైటీ దీంట్లో ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు. ఇది నేనే చెప్పడం. ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే సొసైటీ తర్వాత కూడా మళ్ళా మెంబర్స్ చేంజ్ అయ్యారు కదా. విఠల్ రెడ్డి గారు లేదు, తర్వాత నరసింహరావు ఉండే, నరసింహరావు గారు చనిపోయిన తర్వాత నారాయణరావు గారు వచ్చారు, నరసాగౌడ్ గారు చనిపోయిన తర్వాత బాలాజీ గౌడ్ గారు వచ్చారు. ఇట్లా పోయిన తర్వాత దానికి ఆడిట్ ఇవన్నీ ఉంటాయి కదా. కానీ అంటే షబ్బీర్ అలీ గారు చేసినటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే భూములను దారాదత్తం చేసిర్రు, దాంతో పాటు కొంతమంది అంటే అన్యాక్రాంతం కూడా అయినాయి అనేది తన వాదన, తను చెప్పినటువంటి ఆరోపణ. ఇక్కడ ఒకటి విషయం, ఒక్క నేను చెప్పేది అంటే ఎక్కడ కూడా దారాదత్తం కాలే. ఓకే. గవర్నమెంట్ తీసుకున్నది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారు. గవర్నమెంట్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కావచ్చు, లేకపోతే సబ్ స్టేషన్ కావచ్చు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసుకున్నది. హాస్టల్స్ కట్టారు, గవర్నమెంట్ హాస్టల్ కట్టారు. ఇది ప్రైవేట్ హాస్టల్స్ కావు కదా. కదా ఇంజనీర్ డైరీ టెక్నాలజీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇదే కేపీ రాజు రెడ్డి గారు 60 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. సొంత ఆయన అదే ఉంది అయిపోయిన తర్వాత కూడా. ఇది రమణారెడ్డి మెడకు ఎందుకు చుట్టుకుందన్న? ఇది రమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మెడకు ఎందుకు చుట్టుకుందంటే, వారు ఎందుకు చుట్టుకున్నారంటే వీళ్ళ నాన్న సొసైటీలో సెక్రటరీ ఉన్నారు. అప్పుడు ఉండే సెక్రటరీ వారే ఉండే. తర్వాత అప్పుడు ఏంటంటే వీరు చాలా యాక్టివ్ ఉండే. మన రాజరెడ్డి గారు, కేపీ రాజరెడ్డి గారు చాలా యాక్టివ్, వారే సెక్రటరీ ఉండే. మిగతా కే రాజరెడ్డి గారు అప్పుడు చనిపోయారు. ఉన్న దాంట్లో ఓన్లీ కేపీ రాజరెడ్డి గారే ఉండే. మిగతా సొసైటీ అంతా కొద్దిగా ఎక్కువ లేకుండా వీరికి అన్ని అవగాహన స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి పెద్ద మనిషి వారే ఉండే లైవ్ లా. మిగతా వాళ్ళంతా కూడా ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉండే. కాబట్టి వాళ్ళకి అవగాహన ఉన్నది. ఆ ఉద్దేశంతో సొసైటీ సెక్రటరీ కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ టేకన్ ఓవర్ అయింది. టేకన్ ఓవర్ అయిపోయినప్పుడు ఏం చేయలేదు, మీరు తీసుకోమంటే తీసుకోరు. ల్యాండ్ వీళ్ళ పేరు మీద సొసైటీ పేరు మీద ఉన్నది. ఆ రోజు టేకన్ ఓవర్ కాలేజీ టేకన్ ఓవర్ అయిన తర్వాత ల్యాండ్ గవర్నమెంట్ వాళ్ళు అడగలేదు, వీళ్ళు ఇవ్వాలి. 86 లో టేకన్ ఓవర్ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ నడుస్తుంది, డిగ్రీ కాలేజ్. బట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ వాళ్ళు మీరు మొత్తం ఇవ్వండి అని వాళ్ళు అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు. దాని తర్వాత ఏంటంటే ఎవరెవరితో వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరు అడిగితే అంటే ఎడ్యుకేషన్ పరంగా అడిగితే ఇచ్చారు, డైరీ టెక్నాలజీకి ఇచ్చేసారు. వాళ్ళు స్టేడియం కు 10 acres రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఉండేది కాలేజ్ బాగుంటది, మేమే అడిగినాం. స్టేడియం శాంక్షన్ ఏంటంటే ఉండని కాలేజ్ మంచిగా ఉంటుంది, రేపు యూనివర్సిటీ అవుతుంది అని చెప్పేసి అన్నది నాతో వాళ్ళు. ఇచ్చింది వాస్తవమే భూములని, కాకపోతే అవన్నీ కూడా హాస్టల్స్ కోసము అంటే ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇచ్చిర్రు. ఇన్స్టిట్యూషన్స్ కొరకే ఇచ్చిర్రు. అక్కడ ఇంకోటి అదర్ దాన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అంటే రెండండి. ఏంటి అవి? ఒకటి వాటర్ ఫిల్టర్ ఒకటి ఉంది, ఏది మన గవర్నమెంట్ మషిన్ భారత్ వచ్చిన వాటర్ ఫిల్టర్ ఒకటి వాటర్ ట్యాంక్ ఒకటి కట్టారు. జీవీఎస్ కాలేజ్ పక్క వాటర్ ట్యాంక్ కట్టారు తప్ప అదర్ దాన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినటువంటి ఎక్కడ లేదు. సబ్ స్టేషన్ వాళ్ళు తీసుకున్నారు, హెల్త్ సెంటర్ వాళ్ళు తీసుకున్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నది ఏమంటారు, వాళ్ళు ఎంతకన్నా కొట్లాడతారు. మళ్ళీ ఇంకొకటి ఈ వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు కూడా అప్పుడు మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్ గారు ఉండే. అప్పుడు వాటర్ ట్యాంక్ కడుతున్నా అంటే అప్పుడు అప్పటికే సొసైటీ వాళ్ళతో ఇదంతా రిజైన్ చేసి ఉద్యమం జరుగుతుంది, కడుతుండే అని చెప్పేసి కేపీ రాజు గారు అన్నది. మేము అడిగినాం ఇట్లా వాటర్ ట్యాంక్ కట్టారే కడితే మనకి ఉపయోగపడుతుంది కదా అని అన్నారు.
ఓకే. మేము వాటర్ ట్యాంక్ కదా అన్నారు. కానీ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి మాత్రం ఎవరికి అమ్మలేదండి. ఓకే. అట్లాంటప్పుడు దీనిపైన చర్చకు సిద్ధమని చెప్పిండు కదా రమణారెడ్డి గారు. మరి చర్చించాలి కదా, లెక్కకైతే భూములను కాపాడాలనే ఉద్దేశం ఉంటే ఇద్దరు చర్చించాలి కదా లెక్కకైతే. చెప్పారు కదా వారు, రమణారెడ్డి గారు రండి చర్చకి నేను సిద్ధమని చెప్పేసి వారు చెప్పారు కదా, మరి రాలే కదా. అంటే వాళ్ళ నాయకులు వచ్చినట్టున్నారు కదా శిశు మందిర్ దగ్గరికి. శిశు మందిర్ ఎక్కడెక్కడ అరెస్ట్ చేసేసి ఇప్పుడు కూడా ఆయన చర్చకు సిద్ధం అంటున్నారు. నిన్న కూడా వారు ఏం చెప్పారు, మీ కాలేజ్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, రండి మీకు అన్ని తెలుసు కదా, రండి అని చెప్పి వారు కూడా చెప్పారు వాళ్ళకు కూడా. ఇప్పుడు జగన్నాథం గారు, తిరుమల రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు అయితే మొన్న ఎక్స్పైర్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, రండి మీరు చర్చించండి మీకు అన్ని తెలుసు కదా అని కూడా చెప్తున్నారు. అయితే అన్న ఒక మాట, ఇప్పుడు గతంలో గంప గోవర్ధన్ షబ్బీర్ అలీ మధ్య కూడా ఇట్లనే చాలా జరిగింది. అప్పుడు కూడా చర్చ మొత్తం గాంధీ విగ్రహం దగ్గర రావాలి, ఆస్తులు నీ ఎంత నా ఎంత అవన్నీ చూద్దామని అప్పుడు కూడా ఇట్లనే ఛాలెంజ్లు చేసుకున్నారు. ఇది కూడా అంతే అవుతుంది తప్ప అంత పెద్ద గొప్పదేం కాదు. పైగా అసలు కామారెడ్డిలో ఉన్నటువంటి నాయకులకి అసలు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా, లేకపోతే వాళ్ళు మీ ఆస్తులు నువ్వు దారదత్తం నువ్వు భూములు కొల్లగొట్టమని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి తప్ప దేనికి పని చేస్తున్నారు అసలు వీళ్ళని ఒక కామన్ పబ్లిక్ అంటా ఉన్నారు. దాన్ని మీరే ఎట్లా చూస్తారు? నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు. షబ్బీర్ అలీ గారు మినిస్టర్ చేసిరు, ఎక్స్ మినిస్టర్. ఆ రోజుల్లో ఆయన సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ గారు. తర్వాత ఎలక్ట్రిసిటీ మినిస్టరు వారు చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పరపతి. గంప గోవర్ధన్ గారు 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిరు. ఇక్కడ కామారెడ్డి ఉన్నటువంటి యొక్క వసతులు కానీ, కామారెడ్డిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ విషయంలో ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయండి. మంచి రైతులు, మంచి ఇక్కడ గంజి ఎంత మంచిగా ఉన్నాయండి. యాక్చువల్లో ఎంత సపోర్ట్ చేశారండి, ప్రతి దానికి వయసులు సపోర్ట్ చేశారు. కాలేజీ పెట్టుకోవడానికి మార్కెట్ కంటే చెస్ పైసలు వాళ్ళకి కాలేజ్ కొరకు ఇచ్చిన వాళ్ళు. ఇటువంటి ఉన్నప్పుడు ఎవరు కూడా దీనికి దురదృష్టి లేదండి. దురదృష్టి ఉంటే కాలేజ్ కామారెడ్డికి ఎప్పుడు మంచి మంచి ఇన్స్టిట్యూషన్, కామారెడ్డి యూనివర్సిటీ వస్తుండే. నేను ఈ రోజు చెప్పగలుగుతుంటాను, యూనివర్సిటీకి పోరాడినా మేము అందరు పోరాడలేదు. నేను మీరు ఎప్పుడన్నా ఉంటే నేను ఇప్పుడు అన్ని విషయాలు బయట తీస్తలేను ఇప్పుడు, కానీ తీయాలంటే యూనివర్సిటీకి ఎంత పోరాడినాం. యూనివర్సిటీ రాకపోవడానికి ఏంది అసలు కారకులు ఎవరు? అంటే అభివృద్ధి విడిచిపెట్టి ఎందుకు ఇట్లా నాయకుల మధ్య కామారెడ్డిలో ఇట్లాంటివి జరుగుతాయి అంటే ప్రతి టర్మ్లో ఎవరో ఒకరు ఇట్లా చేస్తారు. మళ్ళీ అది ఏమవుతుందంటే అది కొన్నేళ్ళది ముందరికి పడదు. ఇప్పుడు ఏం వెళ్ళింది బయట, ఏం తెలిసింది అసలు? ఇద్దరు కొట్లాడితే ఏం బయట పెట్టారు? ఏం లేదు, వీళ్ళు అంటే ఒకరికో ఇది తప్ప అందులో ఏం లేదు. ఇలా అభివృద్ధి ఒకటి చేస్తా అంటే ఇంకోరు అద్దానుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు అభివృద్ధి కోసం మీరు హెల్ప్ చేయండి కదా, సహకరించాలి కదా, సహకరించండి కదా. ఎవరు అభివృద్ధి చేస్తుంటే సహకరించండి. రమణారెడ్డి గారు చేస్తా అన్నప్పుడు సహకరించండి. లేదు ఇంకేదైనా ప్రాపర్ మీరు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా పర్మిషన్ తీసుకురాస్తి లేకపోతే ఇంకేదైనా చేస్తా అంటే సహకరిస్తారు. రమణారెడ్డి గారు వద్దంటారా? ఓకే. నిన్న క్యాంపు కార్యాలయం దగ్గర మరి బీజేపీ కార్యకర్తలు గట్లా కారును పడేయచ్చా, నుజు వేయచ్చా, మొత్తం అద్దాలని పలగొట్టారు ఎందుకోసానికి? మరి ఇప్పుడు దాడి చేయొచ్చా నేను అడుగుతున్నా. దాడి చేసిండా ఆయన? గిరెడ్డి మహేందర్ రెడ్డి వచ్చి దాడి చేసిండా లేకపోతే చర్చకు వచ్చిండా? చర్చకు వచ్చేదంటే చర్చకు ఎక్కడ రావాలి? ఈయన హౌస్ అరెస్ట్ చేసారు పోలీసు వాళ్ళు. చర్చకు రమ్మన్నది ఎక్కడ? శిశు మందిర్ దగ్గరికి. ఆయన రాలే కాబట్టి ఆయన జాగ్రత్తకి వచ్చినట్టున్నాడు. నేను ట్రై చేసిన, మహేందర్ రెడ్డి కూడా ట్రై చేసిన. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వచ్చారు కదా, ఫోన్ కలుస్తలేదు మహేందర్ రెడ్డిది. ఆయన ఆడికి పోవాల్సింది ఇడికి వచ్చినట్టు ఉన్నట్టున్నాడు. పోలీస్ కేసు అయినట్టు తెలిసింది నాకు. అవునా? మరి రాత్రి ఏమైందో తెలియదు. పోలీస్ కేసు, పోలీస్ అరెస్ట్ చేసిందని సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. అదే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. కాకపోతే ఇంకొక కాంగ్రెస్ కార్యకర్తలు అండి, నేను అక్కడ ఉన్నాను, నేను లైవ్ లో అందరు అక్కడికి వచ్చారు. సరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం అవసరం అండి? చర్చ చేయడానికి వచ్చిండేమో. చర్చ చేయడానికి వస్తే అక్కడికి వచ్చి ముందరికి వచ్చేసేసి నినాదాలు ఇచ్చుడు అవసరమా? మరి చెప్పాలి ప్రెస్ ఆధ్వర్యంలో నేను చర్చించడానికి సిద్ధం ఉన్నా, నా దగ్గర ఉన్న ఆధారాలు రండి అని చెప్పేసి మిగతా వాళ్ళను ప్రెస్ వాళ్ళను మీరు మీడియేషన్ చేయండి అని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో ఇంకొక కామెంట్ అయితే బాగా పెద్దగా వినిపిస్తా ఉంది గట్టిగా. అదేంటంటే రమణారెడ్డి ఒక నాడు అసెంబ్లీ సమావేశాలలో ఏం చెప్పిండంటే మన భాష మార్చుకోవాలి, మీడియా కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంది, మనం చులకన అయిపోతూ ఉన్నాం, నాయకులు అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి, చాలా హుందాగా వ్యవహరించాలి అని చెప్పిండు. అదంతా చూసినాం మనం, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసారు. అరే కామారెడ్డి ఎమ్మెల్యే బ్రహ్మాండంగా మాట్లాడుతుండు, నిజంగా ఆయన మార్పు కోసం ప్రయత్నం చేస్తుండే అనుకున్నాం. మళ్ళీ 4 రోజుల కింద ప్రెస్ మీట్లో చూస్తే షబ్బీర్ అలీని ఫకీర్ గాడు, వాడు వీడు, ముడి మీద అంతా ఇవన్నీ మాటలు వింటే
మరి ఇదే మెడిసిన్ ఇంకా రమణారెడ్డి మాటలు అని అంటారు. మరి దానికి మీరేం చెప్తారు? నేను ఒకటి చెప్తానండి, వారు ఎన్ని రోజులు రమణారెడ్డి గారు ఏ రాజకీయ నాయకుడిని, ఎమ్మెల్యే గారిని, ఇంకొక మాజీ ఎమ్మెల్యే గారిని ఎవ్వరు విమర్శించలేదు. అనలేదు, అవును అనలేదు, కానీ ఇప్పుడు ఎట్లా అన్నాడు మరి? చెప్తానండి, విమర్శించలేదు. ఆయన ఎప్పుడు కూడా నేను ఎవరేమైనా సరే నేను కామారెడ్డి అభివృద్ధి కొరకు నేను అందరినీ కలుసుకొని పోతా, ఈ విమర్శలు వద్దు, నేను అభివృద్ధి కొరకు నేను ప్రయత్నం చేస్తా అని చెప్పారు. అట్లాంటి విషయాలు ఎక్కడ కూడా ఈయన అనలేదు. వేరే అక్కడ నుంచి వారు షబీర్ అలీ గారు అన్నారు కాబట్టి ఇది టెంప్ట్ కావాల్సి వచ్చింది. అనకపోతే ఏమైతుంది, రాజకీయ నాయకుడు ఒకరు అన్న తర్వాత వీళ్ళు మాట్లాడకపోతే అరే ఈయన నాదాన అయిపోయాడు, ఈయన చల్లబడ్డాడు అని చెప్పి విమర్శించారు. కరెక్టే, కానీ ఇప్పుడు నేను చేస్తే ఒకటి మంది చేస్తే ఒకటి అంటే ఇప్పుడు మంది కూడా గట్లే మాట్లాడారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆనాడు కేటీఆర్ ఇటు పక్క రేవంత్ రెడ్డి మాట్లాడే భాష గురించే నిజంగా చెప్పాలంటే రమణారెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది వాళ్ళిద్దరు భాష గురించే, ఒకరి మీద ఒకరు ఇష్టం లేడు తిట్టుకుంటున్నారు. సో వాళ్ళకి నీతులు చెప్పి తనేం చేసిండు అంటే అది ప్రశ్న. నీతులు ఎప్పుడు కాదు, ఒక వ్యక్తి అన్న తర్వాత ఊరుకుంటే అరే రమణారెడ్డి ఎన్నిసార్లు ఇంత విమర్శించినా కూడా ఏం అంటలేడు కరెక్టే. ఇప్పుడు సరే ఆయన నిస్సహాయత అనుకోవచ్చు, లేకపోతే అరే ఈయనకు చేతనైతే లేదు కూడా అనుకోవచ్చు కొంతమంది. కాకపోతే తనైతే నిగ్రహంతో ఉండాలి కదా, తనే చెప్పిండు కదా భాష మార్చుకుందాం. కార్యకర్తలకు గానీ ప్రజలకు గానీ అంత విమర్శలు చేసినప్పుడు ఒకసారి కూడా ఆయన ఎవరికైనా టెంప్ట్ అవుతారండి. అనకపోతే కార్యకర్తల మధ్యలో ఎట్లుంటదండి, రాజకీయ నాయకు ఒక ఎమ్మెల్యే ఎన్నిసార్లు విమర్శించి ఇన్ని రోజులు ఊరుకున్నాడు, ఆయన విమర్శించిన కొద్ది ఇంకోటి వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినప్పుడు ఎప్పుడైనా వస్తాయండి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తున్నా. కేసీఆర్ ని వ్యక్తిగతంగా విమర్శించి బొక్కలు ఇరిగినాయి, బొంద పెడతా, పేగులు మెడలు వేసుకుంటా, లాగుల తొండలు అని కేటీఆర్ నువ్వు డైరెక్ట్ గా విమర్శిస్తుంటే ఇక ఆయన కేటీఆర్ మరి రిప్లై ఇవ్వాల్సిందే కదా. అది నేను అడిగేది. ఇప్పుడు ఆయన కూడా వ్యక్తిగతంగా విమర్శించినట్టుగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో. రేవంత్ రెడ్డి కేసీఆర్ విమర్శిస్తే రేవంత్ రెడ్డి సో సేమ్ కేటీఆర్ కూడా రిప్లై ఇస్తే దాన్ని ఆయన అహంకారం ఉన్నది, ఇంకా తగ్గలేదు, పొగరున్నది అంటారు. మరి ఇప్పుడు ఆయన కూడా గదే కదా చెప్పేది, సొంతంగా విమర్శిస్తే. ఇప్పుడు రమణారెడ్డి నీతులు చెప్పి అలా ఎందుకు మాటలు చెప్తా ఉన్నాడు, మళ్ళీ చివరికి ఆయన చేసింది ఏందనేది ఇలా ప్రశ్న వస్తుంది. ఏం లేదండి, ఒకటే నేను రమణారెడ్డి గారి గురించి నేను చాలా అబ్జర్వ్ చేసిన, మిగతా నాయకుల గురించి అబ్జర్వ్ చేసిన. వారు ఒకసారి మధ్యలో నేను మాట్లాడినప్పుడు మనం పార్టీ విషయంలో ఎవరు కూడా అభివృద్ధి చేస్తే ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ వీళ్ళు అడ్డుకుంటారు అంటే అన్న ఎవ్వరని ఏమనుకోండి, నేను ఎవరిని విమర్శించాను, అభివృద్ధి విషయంలో మనం అందరితో సహకారం తీసుకుందాం అని చెప్పేసి చెప్పిండు. అనుకున్నాం 2.5 ఏళ్ళు అట్లే కనపడ్డాడు ఎక్కడ కూడా. ఆయన ఎవరు విమర్శించారు ఫస్ట్, అవతల నుంచి వచ్చింది, కానీ తట్టుకుంటేనే కదా నాయకుడిగా ఎదుగుతాడు. మరి వచ్చినప్పుడు కార్యకర్తలు ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి కూడా అరే రమణారెడ్డి గారు ఏమంటలేరు, ఎమ్మెల్యే గారు ఏమంటలేరు అని ప్రజలు కూడా అనుకున్నప్పుడు, ఆయన అంత అన్నప్పుడు కూడా అనకపోతే ప్రజల్లో ఈయన చులకనగాడా లేక కార్యకర్తల మధ్యలో చులకనగాడా? కానీ నాకొకటి గుర్తు 2018లో రమణారెడ్డి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు షబ్బీర్ అలీ చేస్తున్న ప్రతిసారి ఆరోపణలలో ఇదే ఉంటుంది, కాలేజీ భూములు దారాదత్తం చేసిర్రు, పైగా ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నాడు. ఇది మొదటి నుంచి అంటుండు కదా, కొత్త ఆరోపణ కాదు కదా అని నా ప్రశ్న. అన్నప్పుడు ఇన్ని రోజులు ఓపికతో ఉన్న రమణారెడ్డి ఇప్పుడు ఎందుకు బరస్ట్ అయిందంటే ఎందుకు బరస్ట్ అంటే బరస్ట్ చేస్తే బరస్ట్ అంతేనా? ఓకే ఓకే నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ రంజిత్ అన్న. ఓకే అన్న.